మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. కృపగల దేవుడి జ్ఞాపకం చేసుకొని గడిచిన దినమంతా ఆయన కృపలో భద్రపరిచి కాపాడి క్షేమాన్ని అనుగ్రహించి మరొక దినాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించాడు. ఈ దినమంతా కృపాక్షేమ పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించును గాక. ఉదయకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 14వ వచనం. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రభు వాగ్దానపూర్వకం మాట్లాడుతున్నాడు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఇప్పుడు గమనించినప్పుడు ప్రభు అంటున్నాడు, మీ పక్షాన్ని నేను యుద్ధం చేస్తాను, ప్రభు యుద్ధం చేస్తాడు. ఇక్కడ గమనించినప్పుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో ముందు ఎర్ర సముద్రము, వెనక శత్రు సైన్యము వారు తరుగుతున్న పరిస్థితుల్లో మోషే అంటున్నారు, భయపడొద్దు, ఇప్పుడు చూస్తున్న ఐగుప్తుని ఇంక మీరు ఎన్నడూ చూడరు. కారణం ఏంటంటే మన పక్షమున యెహోవా యుద్ధం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రము కనుగాక అని అంటున్నాడు. మీరు మౌనంగా ఉండండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఉదయకాల సమయంలో వాక్యం పెట్టిన ప్రియ దేవుడి బిడ్డ, ప్రభు మన పక్షిని యుద్ధం చేయాలంటే, ఆయన కలుగు చేసుకోవాలంటే నువ్వు మౌనంగా ఉండి ప్రభుకు అప్పగించగలిగితే, ఏ యుద్ధ పోరాటాలు నీ జీవితంలో ఉన్నాయో, ఏ సమస్యలు నీ జీవితంలో వెంటాడుతున్నాయో, ఆ పోరాటాల నుంచి విడుదల కలగాలి అంటే నువ్వు నీ సమస్యను ప్రభువుకు అప్పగించాలి. నువ్వు మౌనంగా ఉండి ప్రభువుకు అప్పగించగలిగితే సర్వోన్నతమైన దేవుడు నీ పక్షాన యుద్ధం చేస్తాడు ఆయన. కనుక నువ్వు యుద్ధం చేయడం ప్రారంభించావు అనుకో, నువ్వు ఆయుధాలు ఉపయోగించడం ప్రారంభించావు అనుకో, ప్రభు మౌనంగా ఉంటాడు. కనుక దేవుడు మన పక్షాన యుద్ధం చేయాలంటే నీవు మౌనంగా ఉండి ప్రభువుకు అప్పగించగలిగితే, అది ఇశ్రాయేలు ప్రజలతో మీరు మౌనంగా ఉండండి, మన పక్షాన ప్రభు యుద్ధం జరిగించబోతున్నాడని. చూడండి, మనం గమనించినప్పుడు ఏ శత్రువులైతే తను తరుముతున్నారో, ఏ ముందైతే ఎర్ర సముద్రం తన జీవితంలో ఉందో, ఇప్పుడు మోషే ప్రభు దగ్గర ప్రార్థన చేసినప్పుడు మోషేతో ప్రభు అంటున్నాడు, ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు, ఇదిగో నీకు ఇచ్చిన ఆ కర్రను చూపించు, ఆ సముద్రం పాయలుగా మార్చబడద్దని దేవుడు ఒక ధైర్యం గల మాట మాట్లాడి. చూడండి, ఇక్కడ మోషే కర్ర చూపించడం ద్వారా ఆ సముద్రం పాయలు కాలేదు, కానీ ఆ మోషే కర్ర చూపించినప్పుడు మోషే వెనక సర్వోన్నతమైన దేవుడు అక్కడుండి ఆ ఎర్ర సముద్రం పాయలైపోతే అలా 6 నెలల వాళ్ళు నడిచారు. చూడండి, గమనించినప్పుడు శత్రువులు ఇశ్రాయేలు ప్రజలు నడిచారు కదా అని వారు కూడా సముద్రంలోకి వచ్చిన తర్వాత వారు ఇశ్రాయేలు ప్రజలు అద్దరికి చేరారు. చూడండి, మనం గమనించినప్పుడు ఐగుప్తు యొక్క సైన్యము ఎప్పుడైతే నడి సముద్రంలోకి వచ్చిందో, సముద్ర పాయలైన సముద్రం మళ్ళీ ఒకటిగా అయిపోయి వారందరూ ఆ సముద్రంలో మునిగిపోయారు. కనుక ప్రియ దేవుడి బిడ్డ, ఇశ్రాయేలు ప్రజలు మౌనంగా ప్రార్థన చేశారు కనుక వారి జీవితంలో ఎన్నటికీ ఆ శత్రువు లాక్కుండా, ఎన్నటికీ ఆ శత్రువు వాడిని ఎంబరించకుండా ప్రభు ఆ శత్రువుని ప్రభు దూరపరిచి ఆయన నామాన్ని ఘనపరుచుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో కూడా ఏ శత్రువుని జరుగుతున్నాడో, ఏ సమస్యలు నీ జీవితంలో కలుగుతున్నాయో, నువ్వు మౌనంగా ప్రభువును ప్రార్థన చేయగలిగితే, దేవునికి అప్పగించగలిగితే, నువ్వు స్తుతించగలిగితే, ప్రభుని కనపరచగలిగితే సర్వోన్నతమైన దేవుడు నీ పక్షాన్ని యుద్ధం జరిగించి నీకంటూ ఏ శత్రువుని వెంటాడుతున్నాడో, ఏ శత్రువు నీ సమస్యగా ఉన్నాడో, ఏ శత్రువు ద్వారా నీకు సమాధానం లేదు, ఏ శత్రువు ద్వారా నీకు నెమ్మది లేదు, ఏ శత్రువుని బట్టి నువ్వు భయపడుతున్నావో ఆ శత్రువుని ఎన్నటికీ వాడు కనిపించకుండా దూరం చేయుటకు మన దేవుడు సర్వోన్నతమైన దేవుడు. ఉదయకాల వాక్యం అంటే నీ జీవితంలో కూడా ప్రభు అంటున్నాడు, మన పక్షాన్ని యుద్ధం చేసి యెహోవా కనుక నీవు మౌనంగా ఆయన చేతికి అప్పగించు. నువ్వు చూస్తా మౌనంగా ఉండి ప్రార్థించి సర్వోన్నతమైన దేవుడు నీ పక్షాన్ని ఒక అద్భుతం జరిగించబోతున్నాడు. నిన్నెంతవరకు
మరి వెంటాడుతున్న శత్రువు ఆయన దూరం చేయబోతూ ఉన్నాడు. ఎన్నడూ కనిపించకుండా నా సర్వోన్నతమైన దేవుడు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకి ఇంకా ఐగుప్తు అనే శత్రువు లేకుండా వారిని ఎలా నిర్మూలన చేశాడో నీ వెంటాడుతున్న ఆ శత్రువు నిర్మూలన చేయాలి. ఎప్పుడు అంటే నువ్వు మౌనంగా ఉండి నువ్వు ప్రభువుకు అప్పగించినప్పుడు. రెండోదిగా మన శత్రువు ఎప్పుడు మనకు దూరం అవుతుందంటే, దేవుడు ఎప్పుడు మన పక్షాన యుద్ధం జరిగిస్తుందంటే దేవుడి సన్నిధిలో ప్రార్థనను కలిగి ఉండాలి. చూడండి, అష్షూరు రాజు మరి హిజ్కియా మీదకి యుద్ధం ప్రకటించారు. యుద్ధం ప్రకటించినప్పుడు మరి హిజ్కియా రాజు దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళి ప్రభువులో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. కనుక ప్రజలందరూ భయపడుతున్నారు. కారణం ఏంటంటే మరి హిజ్కియా రాజు యుద్ధానికి సంబంధించిన సైన్యమును కానీ, రథాలు కానీ, గుర్రములు కానీ యుద్ధ సంబంధించి ఏమీ సమకూర్చకుండా మరి అష్షూరు రాజు ఏ లెటర్ అయితే పంపించాడో ఆ ఉత్తరాన్ని పట్టుకొని ప్రభువులో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు మరి ప్రజలైతే భయపడ్డారు. ప్రజలైతే అవిశ్వాసులకు వెళ్ళిపోయాడు. అయ్యో, ఈ రాజు ఏంటి సైన్యాన్ని సమకూర్చుకోకుండా యుద్ధానికి మరి యొక్క రథాలు గుర్రాలు సమకూర్చుకోకుండా అనేక రాజ్యాలను, అనేక దేశ సంబంధించిన రాజుల్ని సమకూర్చుకొని మరి యుద్ధానికి వెళ్లకుండా దేవుడి యొక్క మందిరంలోకి వెళ్ళి ప్రార్థిస్తే జరుగుద్దా అన్నట్టుగా అవిశ్వాసంలో ఒక భయంలో వాళ్ళు కొనసాగుతున్న పరిస్థితుల్లో చూడండి, రాజు వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేశాడు. ప్రభువును మొరపెట్టాడు, కన్నీరు పెట్టాడు. ప్రియ దేవుడి బిడ్డ మనం గమనించినప్పుడు ఆ రాత్రికే ఒక దేవదూత 185,000 మందిని హతం చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ ఉదయ కలశముల వాక్యం అంటే ప్రియ దేవుడి బిడ్డ, నువ్వు ప్రార్థన చేయగలిగితే ఏ శత్రువు అయితే నిన్ను వెంటాడుతున్నాడో, ఏ సమస్యలు నీ జీవితంలో ఉన్నాయో, మరి అది అనారోగ్యం కావచ్చు, అది ఆర్థిక సమస్యలు కావచ్చు, రకరకాల శత్రువుని వెంటాడుతూ ఉండవచ్చు. వాటన్నిటి కొరకు నువ్వు ప్రభువును కన్నీరు పెట్టగలిగితే, ప్రభువును ప్రార్థన చేయగలిగితే, ఇదిగో నీకు కలిగిన సమస్యను బట్టి ఒకసారి ఒక దాంట్లో రాసుకొని, ఒక పేపర్లో రాసుకొని దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయి. ప్రభువుని అడుగు, ప్రభువును కన్నీరు పెట్టు. నిశ్చయంగా నా దేవుడు నీ ప్రార్థన ఆలకించి నిన్ను వెంటాడుతున్న ఆ సమస్య నుంచి విడిపించుటకు నా దేవుడు శక్తివంతమైన దేవుడు. ఈరోజు అనేక మంది జీవితంలో కార్యాలు ఎందుకు జరగటం లేదు? ఆయన బాహువ్యం తక్కువ కావటం లేదు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు, మన మొరను ఆలకించేవాడు. నీ జీవితంలో కార్యం జరగలేకపోవటం కారణం ఏంటంటే ప్రభువునందు విశ్వాసం ఉంచలేకపోతున్నావు, ప్రభువును ప్రార్థన చేయలేకపోతున్నావు, ప్రభువును గడపలేకపోతున్నావు. నీకు వస్తున్న ఆ సమస్యను బట్టి నీకు ఆ సమస్య నుంచి నువ్వు భయపడుతున్నావు. కానీ ఆ సమస్య నీకు పెద్దదిగా అనిపిస్తుంది. కానీ ఆ సమస్యను నిరూపించే సర్వోన్నతమైన దేవాది దేవుని వైపు నువ్వు చూడగలిగితే, ఆయన వైపు చూడగలిగితే, ఆయన నీ పక్షాన యుద్ధం చేసి ఏ శత్రువులైతే నీ జీవితాన్ని వెంటాడుతున్నారో ఆ శత్రువు నిర్మూలన చేయగల దేవుడు ఆయన. రెండోదిగా మనం ఏం కలిగి ఉండాలంటే ప్రార్థన శక్తి. నువ్వు ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. ప్రభువుతో నువ్వు నిలబడగలగాలి. ప్రభువుతో నువ్వు కనిపెట్టి ప్రార్థించగలిగితే, ప్రియ దేవుడి బిడ్డ, మన జీవితంలో ప్రభు ఆయన అద్భుతం చేసే దేవుడు. ఆయన ఆశ్చర్యకార్యాలు జరిగించు. ప్రార్థన ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. ఆయన ప్రార్థన ద్వారా గొప్ప అద్భుతములు జరిగించే దేవుడు ఆయన. కనుక నీవు ప్రార్థన అనుభవం కలిగి ఉండగలిగితే, చూడండి, యూదులకి సంపన్న ఒక శాసనం వచ్చింది. వృద్ధులను, చిన్నల్ని, వారందరినీ ఒకే రోజు హతం చేయాలని. ఇది రాణి ఎస్తేరు దగ్గరికి వెళ్తే వారితో చెప్పిన సలహా ఏంటంటే, మనం అందరము ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దాము. ఈ సమస్య నుంచి మరి యొక్క మన పక్షాన ప్రభు యుద్ధం చేసి ఈ సమస్యను తొలగించగల శక్తివంతుడని చెప్పేసి రాణి, తన చెలికత్తలు, యూదులందరూ కలిసి ప్రార్థన చేశారండి. ఆ ప్రార్థన ఆలకించే దేవుడు ఏ శాసనం వచ్చిందో, ఎవరి చేత ఆ శాసనం తీసుకురాబడిందో అతను ఉరికమ్మానికి ఎక్కబడ్డాడు. కనుక ఈ యొక్క యూదులందరూ తప్పించబడ్డారు, ఆ మరణం నుంచి తప్పించబడ్డారు. కారణం ఏంటంటే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తే నువ్వు ఎటువంటి అద్భుతాలను చూడగలవు, ఎటువంటి ఆశ్చర్యకరమైన జరిగించడం నా దేవుడు శక్తివంతుడు. కనుక
ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి. నీకు వచ్చిన సమస్యను బట్టి కలవరపడొద్దు, భయపడొద్దు. అవి ఎటువంటి సమస్య కావచ్చు, అది నీకు ఎంత పోరాటాలుగానే ఉండొచ్చు. నువ్వు కానీ ప్రభువును ప్రార్థన చేయగలిగితే శాసనాలు మార్చగల దేవుడు ఆయన. చూడండి, మనం గమనించినప్పుడు మరి హిజ్కియా రాజు కూడా మరి తన మరణకర వ్యాధి వచ్చేసింది. ప్రభువును ఏం చేశాడు? ప్రార్థన చేశాడండి. ప్రభువే అన్నాడు, అతని ఇల్లు చక్కబెట్టుకోమను. మరి అతని మరణదినాల దగ్గరకు వచ్చినాయి అంటే గోడ తట్టు తిరిగి దేవుని వైపు తిరిగి ప్రార్థన చేశాడు. ప్రార్థన ఆలకించే దేవుడు ఏ దైవజనుడు చెప్పాడో అతని ఇల్లు చక్కబెట్టుకోమని ఆ దైవజనుడితో అంటున్నాడు, హిజ్కియా యొక్క కన్నీటి ప్రార్థన నేను ఆలకించాను, అంత కన్నీటి ప్రార్థన నేను ఆలకించాను కనుక అతనికి నేను బ్రతికించడమే కాకుండా 15 సంవత్సరాలు ఆయుష్ కలుగజేసిన అంటున్నాడు. కనుక మన ప్రార్థన మనం బ్రతికిస్తుంది, మన ప్రార్థన మనకు ఆయుష్ కలుగజేస్తుంది. ప్రార్థన శత్రువుని విడిపిస్తుంది. నువ్వు కోల్పోయిన దాన్ని, పోగొట్టుకున్న దాన్ని తిరిగి ఇవ్వగల శక్తి ఎవరిలో ఉందంటే ప్రార్థన అనుభవంలో ఉంది. కనుక శత్రువుని గురించి భయపడొద్దు, శత్రువుని వెంటాడుతున్నా దాని గురించి కృంగిపోవద్దు. చేతకాని వ్యక్తిగా ఉండకూడదు. కానీ ప్రభు మనకిచ్చిన ఆయుధం ఏంటంటే ఆయన సన్నిధిని కన్నీరు ప్రార్థన చేయగలిగితే, ఆయన సన్నిధిని మొరపెట్టగలిగితే నీ ప్రార్థనకు దేవుడు జవాబు దయచేసి నీ ఎదుట ఏ శత్రువు ఉన్నా కూడా ఆ శత్రువు నిర్మూలన చేటుకు మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన శక్తివంతమైన దేవుడు. ఉదయకాలం నుంచి ఒకవేళ ఎంతవరకు అనుభవం లేవా, ఈ ఉదయకాలం నుంచి ప్రార్థన అనుభవం రా. నువ్వు ఖాళీ ఉన్న సమయంలో కల్లా నువ్వు ప్రార్థన చేయి, దేవుడు అద్భుతం జరిగిస్తాడు. చూడండి, దావీదు యొక్క జీవితంలో గొప్ప జయం కలగడానికి కారణం ఏంటో తెలుసా? రోజుకి 7 మార్లు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉన్నాడు. ఒక రాజు అండి, బిజీ షెడ్యూల్ ఉంటుంది, ఎన్ని ఉన్నప్పటికీ కూడా అతను దేవుని యొక్క సన్నిధికి రాకుండా, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయకుండా ఉంటాడు. ఈరోజు నీకు పనుల భారము, రకరకాల భారము, ఉద్యోగ భారం నీకు ఉండొచ్చు. అయినా నీ సమస్యలు చిడిపించబడాలంటే, ఒక సమాధానం కలగాలంటే, ఒక నెమ్మది నీకు కలగాలంటే నువ్వు ప్రార్థనకు రాగలిగితే ఈరోజు మన యొక్క పితరుల యొక్క జీవితంలో వారు గొప్ప జయాలు పొందడానికి కారణం, ప్రభు వారికి ఒక ఉన్నత స్థానాన్ని బట్టే కారణం ఏంటంటే ప్రార్థన. నీ ప్రార్థనని సిగ్గుపరచలేదు, నీ ప్రార్థన నీ జీవితాన్ని ఉన్నత శిఖరాలు నిలబెడుతుంది. నీ ప్రార్థన నీకు ఆయుష్ను కలుగజేస్తుంది, ప్రార్థన ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది, ప్రార్థన నీ ఆర్థిక సమస్యలు విడిపిస్తుంది. నీ ప్రార్థన ప్రియ దేవుడి బిడ్డ, నీవు మూయబడ్డ ప్రతి ద్వారం తెరవబడతాయి. కనుక ఏది కొదువు ఉన్నా, ఏ యుద్ధ పోరాటాలు నువ్వు మధ్య ఉన్నా ప్రభువును మోకరించు, ప్రభువుని అడుగు, నీ జీవితంలో నా దేవుడు అద్భుతం జరిగించుగాక. చూడండి, యెహోషాపాతు మీద కూడా మరి మనం గమనించినప్పుడు వారు కూడా యుద్ధానికి వచ్చారు. యెహోషాపాతు అంటాడు, అయ్యా నాకు యుద్ధం చేయడానికి అంత శక్తి లేదు, అంత బలం లేదు, కనుక నీవే నా పక్షాన్ని యుద్ధం జరిగించాలని ప్రభువులో ప్రార్థన చేసినప్పుడు దేవుడే యెహోషాపాతు పక్షాన ఉండి దేవుడు యుద్ధం జరిగించాడు. మోయాబీయులు, అమ్మోనీయులు మరి తన మీదకి యుద్ధానికి వస్తున్నప్పుడు వారి పక్షాన ప్రభు యుద్ధం చేసి అక్కడ గొప్ప జయాన్ని అనుగ్రహించినట్లుగా, ప్రియ దేవుడి బిడ్డ, మూడోది నువ్వేం కలిగి ఉండాలంటే సమస్తం ప్రభువా ఆయన చేతికి అప్పగించాలా. అయ్యా నాకు ఆ శక్తి లేదు, నాకు ఆ బలం లేదయ్యా. నువ్వు ప్రియ దేవుడికి తగ్గించుకోవటం ద్వారా నువ్వు చేతగాని వ్యక్తి కాదు, కానీ నువ్వు తగ్గించుకోవటం ద్వారా, నువ్వు ప్రభుకు అప్పగించడం ద్వారా నువ్వు ఘనత పొందుకుంటావు. ఒకవేళ శత్రువు నువ్వు తగ్గించుకొని నువ్వు మౌనంగా ప్రభుకు అర్పణప్పుడు రకరకాల మాటలు మాట్లాడవచ్చు, కానీ నువ్వు మౌనంగా ఉంటే ప్రభుకు అప్పగించగలిగితే, ప్రభువా యుద్ధం నువ్వు జరిగించాలి అని చెప్పేసి అప్పించగలిగితే యెహోషాపాతు పక్షాన దేవుడు అద్భుతం జరిగించాడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం నీ జీవితంలో ఇదిగో మన పక్షాన యుద్ధం జరిగించే దేవుడు ఆయన. భయపడొద్దు. ఎటువంటి యుద్ధ పోరాటాలు నీ కుటుంబంలోనే, ఎటువంటి యుద్ధాలు నీ సమస్యలోనే, నీ కుటుంబంలో సమాధానం లేదా, యుద్ధాలు జరుగుతున్నాయా, పోరాటాలు ఉన్నాయా, మోకరించి ప్రార్థన చేయి. ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయా, అనారోగ్య పరిస్థితి నీ జీవితం కలుగుతుందా, మోకరించి ప్రార్థన చేయి. గర్భఫలం లేక నిందల అవమానాల మధ్య పోరాటాలు నీ కుటుంబంలో ఉన్నాయా, ప్రభువును ప్రార్థన చేయి. వివాహం కావటం లేదా, దేవుడి చిత్తాన్ని వివాహం కొరకు ప్రభువులో కన్నీరు పెట్టి ప్రార్థన చేయి. నష్టజాతకుడు అంటున్నారు నిన్ను, దాని కొరకు ప్రభువును ప్రార్థన చేయి. ఉద్యోగం రాదా, ఎన్ని ప్రయత్నాలు చేశావు, ఉద్యోగం నీ దొరకకున్నవా, ప్రభువులో ప్రార్థన చేయి. నీకు దేవుడి చిత్తానుసారం ఉద్యోగాన్ని ప్రభు దయచాడు. దేని కొరకు నువ్వు కన్నీరు పెడుతున్నావు, ఏది నీ కుటుంబంలో నీ జీవితంలో అది యుద్ధముగా ఉందో, అది సమస్యగా ఉందో, అది పోరాటముగా ఉందో, అది జయించలేకపోతున్నావు, నువ్వు జయించాలి అంటే
ఒకటి, శత్రువు ఎదురు మౌనంగా ఉండు, ప్రార్థన చెప్పు. రెండవదిగా నీవు ప్రార్థన కలుగు. మూడవదిగా నీవు ప్రభు సన్నిధిలో మొరపెట్టు, ప్రభువు చెప్పు. నా వల్ల కాదయ్యా, నాకు శక్తి బలం లేదయ్యా, నీవే నా జీవితంలో కార్యం చేయాలని ప్రభువుని అడగలిగితే నిశ్చయంగా నా దేవుడు నీ పక్షం జరిగించి నీ పోరాటాలను విడిపించి దేవుడు జయాన్ని అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, కృపగల రాజా, ప్రభు ఈ ఉదయకాల సమయంలో తండ్రి మాతో మీరు చక్కగా మాట్లాడేందుకు స్తోత్రాలు స్వామి. యెహోవా మీ పక్షం యుద్ధం చేయనంటున్నాం ప్రభు. అవును ప్రభు, మేము ఎట్టివారమయ్యా, మా పక్షాన మీరు యుద్ధం చేస్తారని, మా పక్షాన్ని నిలిచి ఉంటారని, మా పక్షాన మీరు తండ్రి అయ్యా మాకు శత్రువులను దూరపరిచే సర్వోన్నతులమని ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలయ్యా. ఎవరు ఏ కుటుంబంలో ఏ పోరాటాలు ఉన్నాయో, ఏ యుద్ధాలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటి విడుదల దయచే ప్రభు, నీకే స్తోత్రాలు స్వామి. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీరు మాతో మాట్లాడేందుకు స్తోత్రాలయ్యా. ఇదిగో మాకు జయం కలగాలంటే మేము మౌనంగా ఉండాలని, అదేవిధంగా ప్రార్థన అనుభవం కలిగి ఉండాలని ప్రభువా, మమ్మల్ని తగ్గించుకొని నీ చేతికి అప్పగించినప్పుడు మాకు జయం కలుగుతుందని మీరు మాట్లాడినందుకు స్తోత్రాలయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అలాంటి అనుభవం కలిగి ఏ యుద్ధములో వారు ఉన్నారో తండ్రికి స్తోత్రమయ్యా. ఏ పోరాటాల మధ్య ఉన్నారో, ఏ శత్రువు వెంటాడుతున్నారో, అది ఆర్థిక సమస్యలు కావచ్చు, అనారోగ్య పరిస్థితులు కావచ్చు, నెమ్మది లేకుండా సమాధానం లేకుండా ఏది కోల్పోయి పోగొట్టుకొని నా తండ్రికి స్తోత్రాలయ్యా. కృంగిపోవాల్సిన స్థితిలో ఉన్నారు ప్రభా, వారి పక్షాన్ని యుద్ధం చేసి ప్రభా నీకే స్తోత్రమయ్యా. వారి పక్షాన్ని నిలిచి అద్భుతం మీరు జరిగించమని అడుగుతున్నా. ఆశ్చర్యకరం జరుగునుగాక, సమాధానం కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, ప్రతి పోరాటాల నుంచి యేసు నామములో విడుదల కలుగునుగాక నా తండ్రికి స్తోత్రాలు స్వామి. ఒక్కొక్కరి జీవితంలో అద్భుతం జరిగించి సమాధానం నెమ్మది దయచేసి స్వామి నీకు స్తోత్రాలయ్యా. ఈ దినం నుంచి ప్రభా ఒక నిత్యమైన కృపతో వాళ్ళు అలంకరించబోతున్న స్తోత్రమయ్యా. వారిలో ఉన్న ప్రతి యుద్ధ పోరాటాల నుంచి విడిపించి నెమ్మది సమాధానం దయచేసి స్వామి. కోల్పోయింది పోగొట్టుకున్నదని మరలా మీరు అనుగ్రహించిన తండ్రికి స్తోత్రాలు స్వామి. శత్రువును దూరపరిచి నీ నామాన్ని ఘనపరచుకోమని యేసు నామములో అడుగుతున్న పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్.